దయామేడ కృపామేడ నీకు వందనములు తండ్రి, స్తోత్రములు ప్రభా. ఈ పెందలకడ నీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి వందనములు. గడిచిన రాత్రి అంతయు మమ్మల్ని కాపాడారు ప్రభా. ఈ ఉదయకాలం నా తండ్రి, మరి మేము నీ సన్నిధిలో చేరి మా వ్యక్తిగత ప్రార్థనలు మరియు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తుండగా ప్రభా మీరు మా ప్రార్థనలు ఆలకించండి ప్రభా. గడిచిన వారమంతా కూడా కాపాడినారు. ఈ దినము మరి చివరి దినంలో మేము చేరాము మా తండ్రి. ఈ వారమంతా కూడా మీరు మాకు తోడుగా ఉండిన విధానాన్ని బట్టి, మా జీవితాలలో జరిగిన ప్రతి కార్యక్రమంలో, ప్రతి పనిలో మీరు మాకు తోడయుండి నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ ఈ దినం తండ్రి మరి రాత్రి అంతా మంచి నిద్రనిచ్చి ఉదయకాలంన మమ్మల్ని సజీవులుగా ఉంచారు. మా తండ్రి దేవా, ఈ ప్రార్థన ఏకీభవించిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా నీ సన్నిధిలో మేము కుమ్మరించుకుంటూ ఉండగా తండ్రి, మీరు మా ప్రార్థనలు ఆలకిస్తున్నందుకు వందనములు. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా తండ్రి. ఈ పెందలకడ తండ్రి నీ సన్నిధిలో మేము నీ యొక్క వాక్యమును ధ్యానిస్తున్నాము మా తండ్రి దేవా. మరి మీరు ఇచ్చినటువంటి వాక్యము ప్రభా, మరి యెషయా గ్రంథము 57వ అధ్యాయము 17వ వచనము తండ్రి, 16వ వచనము. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండి నీడల నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నరులు క్షీణించిపోదురు. తండ్రి గొప్ప దేవానికి స్తోత్రము. మా తండ్రి దేవా, నీవెంత గొప్ప వాగ్దానం ఇస్తున్నావు. నేను నిత్యము పోరాడువాడను కాను అని చెప్తున్నారు. ఎల్లప్పుడూ కోపించేవాడవు కావు తండ్రి. దేవానికి వందనములు తండ్రి. నిన్నటి దినంన మేము ధ్యానించాము. వినయం గల వారి యొద్దను, దీన మనస్సు గల వారి యొద్దను నీవు నివసించడానికి ఇష్టపడుతున్నావు ప్రభా. అవును తండ్రి, నీవైతే ఉన్నతమైన స్థలములలో మహోన్నతమైన దేవుడవు, ఉన్నతమైన స్థలములలో నివసించే దేవుడవు తండ్రి. అయినప్పటికీ నీ ప్రభా, ఎవరైతే దీన మనస్సు కలిగి వినయ మనస్సు కలిగి ఉన్నారో అలాంటి వారి యొద్ద నివసించడానికి నీవు ఇష్టపడుతున్నావు. అదేవిధంగా ప్రభా, మేమెంత భయంకరమైన పాపములు చేసినప్పటికీ కూడా ప్రభా, మీరు ఎల్లప్పుడూ కోపించేవారు కారు, నిత్యము పోరాడువాడు కారు. మరి ఇదే విషయం తండ్రి 103వ కీర్తనలో కూడా రాయబడి ఉన్నది. కీర్తనకారుడు చెప్తున్నాడు, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు ఆయన మన ఎడల జాలిపడుతున్నాడు. ఇంత గొప్ప వాక్యము తండ్రి మరి దావీదు రాసి ఉండగా, ప్రభా నీకు వందనములు. నీవు నిత్యము పోరాడువాడవు కావు, ఎల్లప్పుడూ కోపించేవాడవు కావు. కాబట్టి మేము నీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఒకవేళ నీవే కోపించేవాడివైతే, నీవే మా పట్ల ఉగ్రత చూపించేవాడివైతే ఏమైపోతాం తండ్రి. ప్రభా, మేము ఏ పాటి వారము, గడ్డి వంటి వారము తండ్రి, అడవి పువ్వుల వంటి వారం తండ్రి. ప్రభా, అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి మమ్ములను మీ యొక్క ఉగ్రత మా వైపు ఉన్నట్లయితే మమ్మల్ని మీరు కోపంగా చూసినా చాలు మా తండ్రి, మేము లయమైపోతాం నాయన. ప్రభా, నీకైతే అనుదినము నూతనంగా మా పట్ల వాత్సల్యం కలుగుతున్నది కాబట్టే మేము ఈ విధంగా బ్రతుకుతున్నాం ప్రభా, చెల్లిస్తున్నాం తండ్రి. నీలో మేము ఉన్నాము మా ప్రభా, ఉనికి కలిగి ఉన్నాము. ఇదంతా నీ యొక్క కృపనే ప్రభా. అవును తండ్రి, ఇదిగో ఈ దినం వాక్యంలో కూడా నీవు చెప్తున్నటువంటి మాట, అలాగుండే నీడల అంటే ఆ విధంగా కోపగించేవాడు అయితే ప్రభా, నీ మూలంగా మా జీవాత్మ నశించిపోతుంది, క్షీణించిపోతుంది. నీవు పుట్టించిన నరులు కూడా క్షీణించిపోతారు. ఆ విషయంలో తండ్రి మేము ఎంతగానో ధన్యులంగా ఉన్నాము ప్రభా. నీ యొక్క కృపను బట్టి నాయన, నీ దీర్ఘశాంతం కలిగినటువంటి మనస్సును బట్టి ప్రభా, కృపా సమృద్ధి కలిగినటువంటి మనస్సును బట్టి మేము నీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, నీ కృపను బట్టి నాయన మేము ఎంతగానో ధన్యులంగా భావిస్తున్నాం తండ్రి. నీకు వందనములు మా ప్రభా తండ్రి. ఇలాంటి ఆలోచన, ఇలాంటి గొప్ప
ధన్యత మీరు మాకు తెలియజేస్తున్నందుకు, మీరు మాతో మాట్లాడుతున్నందుకై నీకు వందనములు. మాకెంతో ధైర్యం పుట్టించే ఈ వాక్యమును బట్టి నీకు వందనములు తండ్రి. దేవా ప్రభా తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా కరుణించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. దేవా ఈ దినం తండ్రి మీరు మాకు తోడుగా ఉండండి. మా పనులలో మాకు తోడై ఉండండి. మా అపరాధములను క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. దేవా ప్రభా ఈ దినం మా యొక్క పనులలో, మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. మా తండ్రి దేవా, మాలో ఉన్నటువంటి ప్రతి కొదువను, లోటుపాట్లను దయచేసి క్షమించండి ప్రభా. మాకు ఏ స్కిల్ అవసరమో ఆ స్కిల్ కావలసినంతగా మాకు అనుగ్రహించండి ప్రభా. మేము చక్కగా పని చేయడానికి సహాయం చేయండి. మేము చేసే ప్రతి పని కూడా నాయన నీకు మహిమకరంగా ఉండినట్లుగా సహాయం చేయండి. మా మాటలు, తలంపులు, క్రియలు సమస్తం నీ చేతికి అప్పగించుకుంటున్నాము మా ప్రభా. మా ప్రయాణములలో మాకు క్షేమమును, భద్రతను అనుగ్రహించండి తండ్రి. విద్యార్థులను దీవించండి. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. తెలివిని, జ్ఞానమును, జ్ఞాపక శక్తులను అనుగ్రహించండి ప్రభానైనా. వారికి ఎక్కడ ఏ సబ్జెక్ట్లో తండ్రి వారికి ఇబ్బంది ఉన్నదో ఆ విషయంలో మీరు ధారాళంగా మీ యొక్క జ్ఞానంను అనుగ్రహించి వారు చక్కగా చదువుకొని మంచి ఉత్తీర్ణత పొందుటకు సహాయం చేయండి. ఉన్నత స్థాయికి ప్రతి బిడ్డను కూడా తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి, వారి యొక్క టైం మేనేజ్మెంట్ చక్కగా చేసుకోవడానికి సహాయం చేయండి. జ్ఞానం అనుగ్రహించండి మా తండ్రి దేవా. మరి వారిలో మరి ఎలాంటి అడిక్షన్స్ లేకుండా కాపాడండి. ఎలాంటి ఫోన్ అడిక్షన్ కానీ, ఇంటర్నెట్ అడిక్షన్ కానీ లేకుండా కాపాడమని ప్రభా. మరి వారు ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి, ఈ దినం ఇంటర్వ్యూలోకి హాజరవుతున్నటువంటి ప్రతి బిడ్డను దీవించి వారికి తప్పకుండా మంచి ఉద్యోగం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. విజయం అనుగ్రహించండి. ఈ దినం నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కావాల్సినటువంటి జ్ఞానం అనుగ్రహించినైనా జయప్రదంగా వారి యొక్క పనులను జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. శుభకార్యాలు తండ్రి, అదేవిధంగా నూతన గృహ ప్రవేశాలు అన్నిట్లో కూడా మీరు ఉండమని, మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎక్కడ కూడా కొదువ లేకుండా, లోటుపాట్లు లేకుండా కాపాడమని, ప్రతి కార్యక్రమం కూడా విజయవంతంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇదినం నూతనంగా ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్లయితే వారికి కూడా కావాల్సినటువంటి శక్తిని, జ్ఞానంను, ఆర్థిక స్తోమతను అనుగ్రహించండి. ఎలాంటి ఇబ్బందులు పడకుండా కాపాడం తండ్రి ప్రభా. విజయవంతంగా దాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, నిరుద్యోగులుగా ఉంటున్నటువంటి వారికి ఉద్యోగాలు అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా తండ్రి, ఎంతోమందినైనా అప్పుల సమస్యతోనూ, ఆర్థిక ఇబ్బందులతోనూ బాధపడుతూ ఉన్నారు మా తండ్రి. వారికి అందరికీ కూడా విడుదల యేసునామములో కలుగును గాక. మా ప్రభానైనా వారికి సరైనటువంటి జీవిత విధానం అనుగ్రహించండి. మంచి మార్గాలు వారికి చూపించండి. మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి తండ్రి ప్రభానైనా. వివాహ ప్రయత్నం సఫలత అనుగ్రహించండి తండ్రి. ఎంతోమంది నిరాశతో ఉంటుండగా అలాంటి వారిని అందరినీ కూడా మీరు కనికరించి వారికి తగిన సహాయము, తగిన సమయంలో తప్పకుండా మంచి సంబంధాలు చూపిస్తారని వారు నిరీక్షణ కలిగి విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా, సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను కూడా దీవించండి తండ్రి ప్రభా. వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి ప్రభా. మీరు నాయన అద్భుతాలు చేసే దేవుడు ఏంటుండగా నాయన ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అద్భుతం చేస్తారు మా ప్రభా. ప్రతి లోటుపాటును తీసేస్తారు ప్రభా. నేను వారిని దర్శిస్తారు. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహిస్తారని విశ్వాసంతో మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు మా మనవి అంగీకరిస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవ, గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి. వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి దేవ, గర్భంతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించండి. వారి గర్భస్థ శిశువు ఆరోగ్యకరంగా ఎదుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ. మా యొక్క ప్రయాణాలలో మీరు క్షేమంగా మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి నీకు వందనములు మా తండ్రి. ఈ దినం మేము తలపెట్టుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా తండ్రి, మా ఉద్యోగ జీవితంలో మేము ఏ ప్రాజెక్టుని మేము విజయవంతం చేయాలో ఆ విషయంలో తండ్రి, ఎవరు ఏ ప్రొఫెషన్లో ఉన్న వారికైనా వారి ముందున్నటువంటి సవాళ్ళన్నీ కూడా వారు చక్కగా చేయగలగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి.
విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునేలాగిన సహాయం చేయండి తండ్రి. ఏ ఇంట్లో కూడా నైనా మనస్పర్ధలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. నైనా మరి ప్రతి ఒక్కరు కూడా శాంతి సమాధానాలతో జీవించడానికి కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి. స్వస్థపరిచే దేవుడు మీరు. మా తండ్రి దేవ, ప్రతి ఒక్కరిని స్వస్థపరచడానికి మీకు ఎంతో అపారమైన శక్తి కలదు. దయగలిగిన దేవుడు, కృపగలిగిన దేవుడు ప్రభా. ఏ ఒక్కరు కూడా నాయన అంత భయంకరంగా బాధపడడం మీకు ఇష్టం లేదు కదా నాయన. ప్రభా మీరు తండ్రి ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభా ప్రభుని యేసుక్రీస్తు నాయన ఈ లోకంలో సంచరించిన కాలంలో తండ్రి ఏ విధంగా ప్రతి వ్యాధిని ఆయన స్వస్థపరిచారు, ప్రతి భయంకరమైన పరిస్థితిని బాగు చేశారు. మా ప్రభానైనా ప్రతి అపవిత్రాత్మను తొలగించి ప్రతి ఒక్కరికి స్వస్థతనిచ్చిన దేవా నీకు వేలాది వేల స్తోత్రంలో. ఈ దినం ప్రభా అనారోగ్యంతో హాస్పిటల్స్లో బెడ్లపైన మరి ప్రభా ఎంతమంది ఇండ్లలో పడకలలో ఉంటూ నాయన లేవలేని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తం తండ్రి, స్వస్థపరచమని వేడుకొంచున్నాం. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళను మరి ఐసీలో ఉన్న వాళ్ళని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన మరి సర్జరీలో గుండా వెళ్తున్నటువంటి వారికి, కీమోథెరపీలు డయాలసిస్లో గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మీరు కృప చూపించే శక్తిని బలం అనుగ్రహించినాయన మరి త్వరగా కోలుకోవడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి ప్రతి జీవితంలో నాయన స్వస్థత మీరు దయచేసి దేవుడు అంటున్నారు. వాళ్ళని చూసుకుంటున్నటువంటి కుటుంబ సభ్యులను మీరు ఆదరించండి. ముఖ్యంగా ప్రభా ఆర్థికంగా వారు ఎంత బాధపడుతున్నారో ఆ ఆర్థిక భారం నుంచి కూడా వారికి విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. వాళ్ళని చూసుకుంటున్నటువంటి డాక్టర్లను, నర్సెస్ను జ్ఞానంతో నింపండి, ఓపికతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా తండ్రి ఈ దినం తండ్రి మీరు ఎవరెవరైతేనైనా మరి ఆ కిడ్నీ ఇంప్లాంటేషన్ కోసం ఎదురు చూస్తున్నారో మరి ప్రభా ఏ సర్జరీ కొరకు ఎదురు చూస్తున్నారో దానిని ప్రభా మీరు సక్సెస్ఫుల్గా జరిగించమని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా ప్రభా మరి ఇంకా అనేకమైన వ్యాధి బాధలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి. ముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభానైనా. భయంకరమైన తలనొప్పులతోనో, మైగ్రేన్ తలనొప్పులతోనో, స్పాండిలైటిస్ వల్ల ఉండే బాధలతోనూ తండ్రి తల తిప్పడం ఉండడం ప్రభానైనా మరి ఎంతో భయంకరమైన వర్టిగో సమస్యలు కానీ ఉన్నట్లయితే నేను ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసునామములో స్వస్థత కలుగును గాక. మా తండ్రి దేవా మరి ఎవరెవరైతేనైనా చెవులలో బాధలు, మరి ముక్కులలో ఉన్నటువంటి బాధలు తండ్రి, థ్రోట్లో ఉన్నటువంటి సమస్యలు, కళ్ళల్లో ఉన్నటువంటి సమస్యలు, రెటీనా సమస్యలు తండ్రి, సైట్ సరైనటువంటి చూపు లేని సమస్యలు, వినికిడి సమస్యతో ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా థైరాయిడ్ గ్లాండ్స్ సరిగా పనిచేయడానికి సహాయం చేయండి ప్రభా. మరి గట్ సమస్య నుంచి విడుదల యేసునామములో కలుగును గాక. స్టమక్లో ప్రాబ్లమ్స్ తొలగించండి. అసిడిటీ నుంచి విడుదల యేసునామములో కలుగును గాక. మా ప్రభానైనా హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్లో ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి. మా ప్రభానైనా సర్జరీ గుండా వెళ్తున్నటువంటి వారికి తగిన జ్ఞానం, డాక్టర్లకు కావాల్సిన జ్ఞానం ఇచ్చి ఆ సర్జరీస్ నాయన చక్కగా జరిగించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా నడుములలో నొప్పులు నాయన, మోకాళ్ళలో కీళ్ళలో నొప్పులు, కండరాలలో నొప్పులు, నరములలో ఉన్నటువంటి వ్యాధులు నాయన, బలహీనతలు అన్నిటి నుంచి విడుదల, సయాటికా పెయిన్, స్పాండిలైటిస్, సర్వైకల్ స్పాండిలైటిస్, లంబార్ స్పాండిలైటిస్ అన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి. మరి కిడ్నీస్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తొలగించండి, స్వస్థత అనుగ్రహించండి. లివర్లో ప్రాబ్లమ్స్, ప్యాంక్రియాస్లో ప్రాబ్లమ్స్ తండ్రి ప్రభా మరి ఇంటెస్టైన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తొలగించండి. గాల్ బ్లాడర్లో ఉన్నటువంటి స్టోన్స్ కరిగిపోను గాక, కిడ్నీలలో ఉన్నటువంటి స్టోన్స్ కరిగిపోను గాక. మా ప్రభానైనా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ నాయన ప్రతి సమస్య నుంచి కూడా విడుదల యేసునామములో కలుగును గాక. స్వస్థపరిచే దేవుడు తండ్రి సమస్తమును స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా మరి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నట్టు వారిని లేవనెత్తండి మా తండ్రి దేవా. మరి ఎలాంటి సమస్యలున్నా తండ్రి మరి భయంకరమైన దుర్వ్యసనాలకు గురైనటువంటి వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి వారికి నైనా మంచి జ్ఞానం అనుగ్రహించండి మా తండ్రి దేవా. మీరు అద్భుతములు చేయదేవుడు, ప్రతి ఒక్కరిని రక్షించమని ప్రార్థిస్తున్నాం. రక్షణ లేని ప్రతి ఒక్కరిని నీ వైపునకు ఆకర్షించండి తండ్రి ప్రభా. వారి హృదయాలను తెరవండి, వారి మనోనేత్రాలను తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఈ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు చేసినటువంటి ఆ విలువైన త్యాగంను ప్రతి ఒక్కరు గుర్తించగలిగి, గ్రహించగలిగి, అంగీకరించగలిగే స్థితిని ప్రతి ఒక్కరికి దయచేయం నాయన. తండ్రి ప్రభా, మా దేశంను దీవించండి. మా దేశంలో జరుగుతున్న భయంకరమైన కార్యక్రమాలనైనా యేసునామములో తొలగించండి ప్రభా. తండ్రి ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించగలిగే కృపను దయచేయండి ప్రభా. నాయన మరి అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతితో మరి యథార్థతతో పనిచేయడానికి సహాయం చేయండి మా ప్రభా. తండ్రి క్రైస్తవులపై జరుగుతున్న దాడులను ఆపివేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా. ప్రకృతి వైపరీత్యాలు ఎన్నో జరుగుతుంటుండగా ఆ పరిస్థితులన్నీ బాగు చేసి సమస్తమును నీ కంట్రోల్లో చేసుకోమని వేడుకొంచున్నాం తండ్రి. దేవా ప్రభా, యుద్ధ వాతావరణం తొలగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. దేవా, ఈ దినము బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకను అధికమైన మేలులు వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ యొక్క దీవెనలతో వారిని నిండారా నింపండి. వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి మాకు జవాబులు ఇచ్చినందుకు జవాబులు ఇచ్చినారని నమ్ముతున్నాము. నీకు స్తోత్రములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.